వెల్కమ్ టు ఆర్టీవీ. సీఎం చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామంలో పర్యటించారు. ఇక్కడ స్థానిక రైతులతో సైతం మాట్లాడారు. స్థానిక రైతులు కూడా ఉన్నారు. నేరుగా చంద్రబాబు నాయుడుతో మాట్లాడిన రైతులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మీది సిద్ధాంతమేనా? సార్ సిద్ధాంత సేవర్ ఘటాల సార్ ఈ ఏరియా. మీ పేరు? మా పేరు దివాకర్ శ్రీనివాస్, బొక్క దివాకర్ శ్రీనివాస్ సార్. అంటే చంద్రబాబు నాయుడు గారిని, సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని కలవడం మీకు ఏ విధంగా ఉంది ఈరోజు? చాలా ఆనందంగా ఉంది సార్, చాలా ఆనందంగా ఉంది, చాలా 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 మనసు తృప్తిగా ఉంది సార్. ఇది ఇంతకు ముందు సార్ 2023లో ఈ ఎనామీ భూమి కింద అయింది సార్. ఇది ఈ భూమి ఇది మీద మాదే సార్. ఈ ఎనామీ అయిపోవటం వల్ల మాకు దీని మీద ఈ పండిన పంట కూడా మేము పంట నమోదు అవ్వదు కదా సార్. ధాన్యం కూడా మేము ఏం చేయాలో తెలిసింది కదా సార్. వేరే మేము అమ్ముకోవాలంటే చాలా కష్టాలు పడేవాళ్ళు. ఏ రకంగా అయినా సరే ఒకవేళ మేము దీని మీద అప్పులు తెచ్చుకోవాలన్నా ఏం చేయాలన్నా తనఖా రిజిస్ట్రేషన్ కానీ ఆన్లైన్ కానీ అవ్వదు కదా సార్. ఈ రకంగా చాలా ఇబ్బంది పడ్డాం సార్. జీవనోపాధి అయినా మాకు ఈ పొలం ఉన్నా లేనట్టుగా బతికాము సార్. ఇప్పుడు ఇది ముఖ్యమంత్రి గారు ఇలా చేయటం చాలా 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 మీతో ఆయన మాట్లాడారు. ఏమన్నారు అసలు? ఏమన్నారంటే సార్, అంటే నేను ఇది చేయటానికి ఇప్పుడు 2 సంవత్సరాలు పట్టింది, ఇంకా దీనికి 24 కోట్లు ఎంతో కానీ చెప్పారు సార్. ఐడియా లేదు, ఇంత ఖర్చు అవుతుంది దీనికి, ఇంకా చేస్తాను, ఇప్పుడు కొంతవరకే చేయగలి కానీ ఇంకా చేస్తాను అని చెప్పారు సార్. చాలా బాగా చెప్పారు సార్, చాలా బాగా మాట్లాడారు. చాలా చాలా ఆనందం సార్. అనుకున్నారు ఎప్పుడన్నా? అసలు ఎప్పుడు జీవితం మేము అనుకోలేదు సార్, ఇలా ఈ రకంగా మేము జరిగిద్దని ఊహించలేదు సార్. దేవుడు అద్భుతంగా మాకు ఇలాగ ఆయన రాకే అద్భుతం అండి జరిగింది సార్. వ్యవసాయానికి సంబంధించిన ఏమన్నా కష్ట నష్టాలు ఏమన్నా చెప్పారు ఆయనకి? కష్ట నష్టాల గురించి చెప్పాను సార్. ఏం చెప్పారు? అదే కొంచెం ఇక్కడ మేము పొలంలో ఎక్కువగా కూరగాయలు, దొండకాయలు, మరి కంద, అట్టి, పొట్లగా అన్ని పండిస్తాం సార్. కాకర అన్ని పండిస్తాం. అయితే ఇక్కడ మా ఏరియాలో పొంతలు కానీ ఇలాగా ఈ రోడ్లు కొంచెం సౌకర్యం తక్కువగా ఉంది సార్. ఇలాగ రైతులు కొంచెం ఇలా చేయాలి సార్ అంటే తక్షణం చేద్దామన్నారు సార్. చాలా బాగా చెప్పారు. ప్రభుత్వం కూడా చెప్తుంది వరి అనుకున్న దానికంటే ఎక్కువ ఉంది, ఇంకా ఇతర పంటల వైపు వెళ్ళాలంటున్నారు. మీరేమంటారు ఒక రైతుగా? వరి పంటకు సంబంధించి ఏం చెప్పాలనుకుంటున్నారు? వరి పంట మీద లెక్క వేసుకుంటే సార్ ఇప్పుడు గిట్టుబాటు ధర అన్ని బాగుండే సార్. మెట్ట వ్యవసాయం కంద కానీ ఈ పశువు కానీ ఇవి అయితే సార్ చాలా గిట్టుబాటు అవుతుంది రైతుకి. అయితే సార్ ఇదివరకే మేము చిన్నప్పుడు అయితే సార్ ఎకరం 6 పుట్లు అవుతాయి, 7 పుట్లు అవుతాయి, కష్టమైంది సార్. ఇప్పుడైతే ఎకరం మామూలుగా 10 పుట్లు అయిపోతుంది, 12 పుట్లు అయిపోతుంది సార్. అయ్యా ఖర్చులు పెరిగినాయి, దాని తగ్గట్టే దిగుబడి కూడా బాగా పెరిగింది సార్. సకాలం ఇప్పుడు 6 పుట్లది 12 పుట్లు అవుతుంది సార్. అలాంటప్పుడు కూడా మనకి ఈ మొన్నటిదాకా అంటే యుద్ధాల వల్ల వీటి వల్ల కొంచెం మళ్ళీ డౌన్ అయింది కదా సార్. మళ్ళీ ఇప్పుడు అయితే 25,000 కొంటున్నారు సార్. అదైతే బాగా బాగుంటుంది సార్. అపరాలు ఇవి కూడా ఈ మెనువులు అయినా సరే మేము నువ్వు కూడా పండించాలి సార్. దీంట్లో ఈ నువ్వులో ఈ పంటలో నువ్వు ఏకంగా 20 ఎన్ని బస్తాలు అయిందమ్మా? నువ్వు ఎన్నోకనే పండింది, లాభసాటిగానే. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు కదా, పంటలు వరి పంట ఇతర పంటలు పండించమని చెప్తున్నారు సార్. ఆయన చెప్పింది చాలా 100% కరెక్ట్ సార్. చాలా బాగుంటది సార్. అంటే వరికి కూడా ఖర్చు ఎక్కువ అవుతుంది సార్. దాని విధానాన్ని బట్టి ఇది బెటర్ సార్. పంటలేమో ఎక్కువ పండుతున్నాయి కదా సార్. చివరిగా మీ ఊరు సీఎం గారు రావడం, మీరు రైతు హోదాలో మీరు ఆయన కలవడం, మీరు నేరుగా ఆయనతో మాట్లాడడం మీకు ఏ విధంగా ఉంది? చాలా సంతోషంగా ఉంది సార్. చెప్పలేనంత ఉత్సాహంగా ఉన్నాను సార్. ఆయన రాక అయితే మాకు చాలా సంతోషం. మీరు చెప్పండి, మీ పేరేంటి సార్? సాయి సుబ్రహ్మణ్యం, మామిడి చెట్టి, సిద్ధాంతం అన్నది గడల దెబ్బ. సీఎం గారితో కలిద్దాం, చాలా సంతోషంగా ఉందండి. మా ఈ పూర్వం ఎనామీ భూముల కింద ఇచ్చారు. మీరు చంద్రబాబు నాయుడుతో మాట్లాడారా? మీరేం మాట్లాడారు? నేను ఈ పంటల గురించి, ఈ పాస్బుక్ల గురించి మాకు ఒక వారంలాగా ఇది ఇవాళ ఒక వారం అండి మాకు ఇది. ఎందుకంటే ఇంతవరకు మాకు భూమి ఉన్నా లేనట్టండి. ఎవరికైనా రాసుకుంటే మా పాపకు రాయాలి, ఇందులో రాస్తగలేదు. ఎవరు అప్పులు ఉన్నాయండి, అప్పుల దగ్గర ఎట్టి తెచ్చుకుంటాక లేదండి. ఇవాళతో మాకు విముక్తి అయిందండి. ఇది మాకు చాలా సంతోషంగా ఉందండి సార్. చాలా బాగా చేశారు సీఎం సార్. ఏమన్నారు మీతో? ఏమన్నారు చంద్రబాబు గారు? మాతో ఏమన్నారంటే మీరేం పండిస్తారంటే ఇలాగ చెప్పుకొచ్చామండి, ఇదే చెప్పామండి. చాలా బాగా. మీరు అనుకున్నారు ఎప్పుడైనా చంద్రబాబు? అలా ఇక్కడ అది మారుమూల ప్రాంతం అండి. అలా మా ఎమ్మెల్యే గారు ఎప్పుడైనా దూరం నుంచి చూడటమే. మా ఎమ్మెల్యే గారు ఏళ్ళో ఒక
తీసుకొస్తాం వల్ల మాకు మాకు అవకాశం వచ్చింది సార్. మా ఎమ్మెల్యే గారు, ఈ సర్వేర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు వీళ్ళందరూ మాకు సహకరించారు సార్. చాలా బాగా చేశారు. కలెక్టర్ గారు, సర్వేర్లు కూడా చాలా సహకరించారు మాకు. ఇంజనీర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, జేసీ గారు, ఆర్డీఓ గారు మాకు బాగా 2 నెలల నుంచే మీకు భరోసా ఇచ్చారు, అందుబాటులో ఇచ్చి భరోసా చేశారు. ఆర్డీఓ గారు చాలా మంది రైతులు ఉంటారు. అవును, ప్రత్యేకంగా మీలాంటి కొంతమందినే మాది ఒక 5 ఎకరాలు సార్. ఇది ఈ 5 ఎకరాలు ఎనామీ అండి. అంటే చాలా మంది రైతులు కలవాలనుకుంటారు, కానీ మీరు కలిసారు. మేము కలిసాను. మా అదృష్టం ఈ 5 ఎకరాలే ఎనామీలోకి వెళ్ళింది సార్. వెళ్ళింది. ఇంకా ఉన్నాయి సార్. ఇదంటే కొంచెం మనకి దగ్గరలో ఉన్నది, ఇక్కడ రావడానికి సార్ అవకాశం ఇప్పుడు మీకు ఉన్న సమస్య తీరిందా? తీరింది సార్. ఈ విషయంలో అయితే కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు అందరూ కూడా, సర్వేర్ గారు, ఈ మొత్తం అందరూ కష్టపడ్డారు. 10 రోజుల నుంచి ఈ పొలాల మీద తిరగటం చేయటం చాలా చేశారు. ఎంఆర్ఓ గారితో గారు ప్రధానంగా వీరి భూమికి ఉన్న సమస్యలు చాలా ఉండేవి, కానీ ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు ఒక హామీ ఇవ్వడం, ఆ సమస్యలను తీర్చడంతో వీరి ముగ్గురు రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా చాలా మంది రైతులు ఉన్నప్పటికీ తమను ఈ విధంగా కలవడంతో పాటు మేము కూడా సీఎం హోదాలోని చంద్రబాబు నాయుడు గారితో ఈ విధంగా మాట్లాడడం మేము పూర్వజన్మలో చేసుకున్న సుకృతంగా భావిస్తున్నామంటూ రైతులు చెప్పుకొస్తున్నారు. వీడి జనశేఖర్తో మనోజ్ RTV, పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం నుంచి.